అన్నమాట కోతి వదవా. అది సరే గాని డ్రైవర్ అంకుల్ ఎలా ఉన్నారు? డ్రైవరా? ఇప్పుడు ఆయన డ్రైవర్ కాదు, లేకే పెద్ద మేడ, బోల్డ్ అంత మంది నౌకర్లేవు. ఏమిట్రా నువ్వు చెప్పేది? ఒక్క మాటలో చెప్తే నీకు అర్థం కాదు, సోది చెప్పినట్టు నేను చెప్తాను విను. ఇప్పుడు ఆయన ఎంత పెద్దవాడయ్యాడంటే అయ్యగారు ఒక్కొక్క కుటుంబానికి తాను కట్టించిన పేద ప్రజల కాలనీలో పట్టాలిస్తారు. ఈ ఆస్తి నీకెలా వచ్చింది? ఎవరు నువ్వు? ఈ ఆస్తి నీకెలా వచ్చింది? కాగితం చించి పారేసినంత మాత్రాన జీవితం అనుభవించిన గతం మాసిపోతుందా? వస్తావని ఎదురు చూసిన నాకు ఈ ప్రశ్న నీ నుంచి ఎదురవుతుంది అనుకోలేదు. ఇది సమాధానం కాదు. నేను అడిగిన ప్రశ్న ఇంత ఆస్తి నీకెక్కడి నుంచి వచ్చింది అని. నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్వా, విజిలెన్స్ ఉద్యోగివా? కస్టమ్స్ ఆఫీసర్ని. నా ఇంట్లో విదేశీ వస్తువులు లేవు, దొంగ బంగారం లేదు. అసలు నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఆఫీసర్ గా కాదు, కాబోయే నీ జీవిత భాగస్వామిగా అడుగుతున్నాను. అడిగే హక్కు నాకు లేదా? చెప్పే బాధ్యత నీకు లేదా? హక్కు బాధ్యత రెండూ ఉన్నాయి, కానీ చెప్పే సమయం ఇది కాదు. నా చెల్లెల పెళ్లి జరిగిన మరుక్షణం నీ ప్రశ్నకు సమాధానం చెప్తాను. ఇదేమన్నా సమాధానం చెప్పలేని బేతాళ ప్రశ్న, అర్థం కాని అయోమయ ప్రశ్న. నా ప్రశ్నకు సమాధానం నాకు తెలుసు, కానీ నేనేం నిర్ణయం తీసుకోబోతున్నానో నీకే తెలీదు. వదినా, వదినా అన్న పిలుపు నీ కాళ్ళకి బంధం వేసిందంటే నువ్వెంత పెద్ద ఆఫీసర్ అయినా మారలేదు అంటానికి ఒక్క నిదర్శనం చాలు. లక్ష్మి, అన్నయ్య అంతేస్తే నీకు కనపడుతుంది గాని ఆయన ఎందుకు సమాధానం చెప్పకుండా ఆవేదనతో వెళ్ళిపోయాడో నీకు అర్థం కాదు. నా ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పినా వినడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. గారాబంగా పెంచిన అన్నయ్యకి నేను సమస్యనయ్యాను. లాయర్ శంకరం గారి అబ్బాయిని ప్రేమించినందుగా? అవును. సతీష్తో నా పెళ్లి జరిగితే జ్యోతి కోడలుగా తనింటి గుమ్మ ఎక్కదని శంకరం గారిని బెదిరించాడు సుబ్రహ్మణ్యం. జ్యోతి కాపురం కూల్చి ఆ ఇంట్లో నేను అడుగు పెడితే అత్తామామల ఆదరణ ఉండదేమోనని అన్నయ్య ఆవేదన. సుబ్రహ్మణ్యం అవినీతి పరుడని శంకరం గారికి తెలీదా? తెలిస్తే పరిస్థితి మారుతుంది, నా పెళ్లి జరుగుతుంది. తెలిసేలా నేను చేస్తాను. వదినా, వదినా అని నోరారా పిలిచోగా ఆ 3 అక్షరాల పదం నీకు 3 ముళ్ళ బంధాన్ని తెచ్చిపెడుతుంది. వస్తారా? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కామేశ్వరరావు గారు, బ్లాక్ లిస్ట్ ఫైల్ తీసుకురండి. అలాగే. ఇతను మీకు ఎప్పుడైనా దొరికాడా? లేదు మేడం, ఎంత ప్రయత్నం చేసినా దొరకటం లేదు. ఐ సీ. ఇతను ఒకసారి దొరికాడు మేడం, ఫైన్ కట్టి సరుకు తీసుకెళ్ళాడు. స్వామి ఏడుకొండల వెంకటరమణ, నీకు నామాలున్నాయి, నాకు నామాలున్నాయి. భక్తి పేరుతో నీకు కోట్లు ఆదాయం వస్తుంటే ఎంకరేజ్ చేస్తున్నారు, భక్తి పేరుతో నాకు లక్షల ఆదాయం వస్తుంటే డిస్కరేజ్ చేస్తున్నారు. అంచేత నా నామాలు చూసైనా నన్ను కాపాడు స్వామి. తప్పకుండా కాపాడుతాడు. అశుద్ధమా? నువ్వా? మీరా? ఏమిటిలా వచ్చారు? రండి కూర్చోండి. నీ భక్తికి మెచ్చి భగవంతుడికి నీ చేత కానుకలు ఇప్పిద్దామని వచ్చాను. ఉదయమే వేశాను కానుక 10 పైసలు. 10 లక్షలు అక్రమంగా సంపాదించిన నువ్వు 10 పైసలు కానుక వేస్తావా? నేనేమి అక్రమంగా సంపాదించలేదు. లేదా? ఎస్ఐగా నీ జీతం ఎంత? నువ్వు అనుభవిస్తున్న జీవితం ఎంత? నీ తండ్రి నీకు పంచిందెంత? నువ్వు పెంచిందెంత? ప్రజల దగ్గర లంచంగా గుంజిందెంత? పెద్దవాళ్ళ దగ్గర బహుమతిగా పొందిందెంత? జీవితం ఎంత, పెంచిందెంత, పొందిందెంత అని నువ్వు నా మీద అనవసరంగా అబండాలేస్తున్నావు. అమృత భాండం లాంటి మా హుండీలో పేదవాళ్ల కోసం కానుకలు వేస్తే నీ పాప భాండం బద్దలవుతుంది. కమాన్.
ఏమిటిదంతా? కొత్తవారింటికి వెళ్లే ఆడపిల్లలకు తల్లిదండ్రులు సారా చీరా పెడతారు. కానుకలిచ్చే భక్తులకు నేను పట్టుపంచెలు పెడతాను. కొంపు తీసి గుండు కూడా గుట్టిస్తారా? నాకు నచ్చిన కానుక వేయకపోతే? నేను వెయ్యను అంటే? ఈ పిస్టల్ పేల్చో, ఆ కత్తి గుండెల్లో దించో నేను నీ దగ్గర చందా వసూలు చేయగలను. కానీ ఇప్పుడు నేను ఎన్నుకున్న మార్గం మరొకటి కూడా ఉంది. నీ కోసం నేరం చేసి నీకు సుఖాన్ని పంచిన వీళ్ళిద్దరూ చాలనుకుంటాను. మొన్న నైట్ మీరు బుక్ చేసుకున్న సంగతి కోర్టులో చెబుతానండి. సినిమా హాల్ దగ్గర మీరు నన్ను జేబులు కత్తిరించమన్న సంగతి చెబుతానండి. వద్దు, నేను ఇస్తా చందా. అయితే కట్టండి పట్టుపంచ. ఎలా ఉన్నాడు ఈ గెటప్ లో? ఇంకా పూర్తిగా భక్తుడు రూపం రాలేదు గురు. అయితే బొట్టు పెట్టండి. ఇప్పుడు ఎలా ఉన్నాడు? మరి రాత్రులు దొంగ కోళ్లు పట్టేవాళ్ళగా ఉన్నాడు గురు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఆహా, పరమ భక్తుల్లా ఉన్నాడు గురు. ఒక్కొక్క మాట చెప్పి చెవులో పువ్వు పెట్టి మరీ దోచుకుంటున్నావు. అప్పుడే ఏమైంది? పద. అశ్వత్థామ, ఇవి వీలునామాలు మా అమ్మమ్మ నాకు రాసిన ఆస్తితాలు కనగలు. నోర్మోయ్, నీ తాతలు బర్రెల్ని కాసుకునేవాళ్ళు, వాళ్ళ తాతలు గొర్రెల వ్యాపారం చేసేవాళ్ళు. అబద్ధాలాడకు. హుండీలేవై. ఏమిటి? నీ చెవిలో పువ్వెట్టి నీ చేత హుండీలో 10 లక్షలు వేయించాడా? ఈ నామాలు నిజస్వరూపాన్ని ఆ నామాలు పట్టేశాడు. అరే అదేమిటయ్యా, నీ అమాయకత్వానికి గుర్తుగా ఉండే ఆ నామాలు తుడిచేశావేమిటి? వెంకటేశ్వరుడి మొహం మీద నామాలు పెట్టి ఆయనకు కనిపించకుండా జనం దుర్మార్గాలు చేస్తుంటే చట్టం కళ్ళు కప్పడానికి, ఆ జనం దృష్టి మరల్చడానికి ఈ నామాలు పెట్టాడు. వాడు మన దుర్మార్గాలకు కామాలు పెట్టే రోజు వచ్చాక ఇక ముసుగులో గుద్దులాట అనవసరం. ఈ రోజు నుంచి వాడికి పెడతాను నామాలు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నావు, మరీ అంత డైరెక్ట్ అటాక్ ఇవ్వటం మంచిది కాదేమో. మన కంట్రీలో ఏ సెంటిమెంట్ లేని ఉద్యోగం పోలీసు ఉద్యోగం ఒక్కటే. సెంటిమెంట్కి పోతే మనల్ని మెంటల్ కేసు అంటారు. అందుకే అన్లైసెన్స్డ్ గా మర్డర్లు మానభంగాలు జరుపుకుంటున్నాం మా డిపార్ట్మెంట్ లో. నామాలు, నీ విశ్వరూపం చూస్తుంటే ఆశ్చర్యంతో నాకు నోరు తెరిచేయాలనిపిస్తోందయ్యా. వద్దు, భూగోళం ఖగోళం మొత్తం కల్పించి అంతా గందరగోళం అయిపోతుంది. చూస్తూ ఉండండి. ఆ అశ్వత్థామగాడి నషాళం పగిలి కపాలమోక్షం జరిగేలా చేస్తాను. కానీ వాడు అసాధ్యుడు. నేను కేటుగాని. వీలైతే మర్డర్ కేసు, లేకపోతే దోపిడీ కేసు, ఛాన్స్ దొరికితే మానభంగం కేసు, కాకపోతే థెఫ్ట్ కేసు. ఏది సాధ్యపడకపోతే పిక్ ప్యాకెటింగ్ కేసైనా పెట్టి వాణ్ణి బొక్కలో తోస్తాను. That's good, that's good. వద్దు, నా చెవిలో పువ్వు పెట్టద్దు. మీ చెవిలో కాదండి, వినాయకుడి చెవిలో పువ్వు పెడుతున్నా. నువ్వా? చూడు, ఇక నుంచి పువ్వు చేత్తో పట్టుకుని నాకు కనిపించావో ప్రాణాలు తీస్తాను. పోతలకి. సార్ కొంప మునిగింది. ఏమిటి, షిప్ ఏమన్నా మునిగిందా? కాదండి, కొత్త కస్టమ్స్ ఆఫీసర్ సుధా మీ గోడౌన్ చెక్ చేయడానికి వస్తుంది. మై గాడ్. దానికంత కంగారు ఎందుకు డాడీ? ఆ గోడౌన్ నుంచి సరుకు మార్చేయండి. కరెక్ట్. నువ్వు వెంటనే ఫోన్ లో మెసేజ్ ఇయ్యి, ఈలోగా నేనే స్వయంగా పెడతాను. అలాగే. పదవయ్యా, పద. ఆగండి. లారీలో ఉన్న సరుకంతా మళ్ళీ గోడౌన్కి పోనండి. మయ్య గారు వీటిని అమ్మేశారు. సరుకు రవాణా జరగకపోతే నష్టం. షట్ అప్. ఒక ఆఫీసర్ గా నేను డిమాండ్ చేస్తున్నాను, సరుకు లోపలికి పోనివ్వండి. హలో సుధా, ఏమిటి గొడవ? నో, కస్టమ్స్ ఆఫీసర్ సుధారాణి. ఆఫ్ కోర్స్. మా లారీ ఎందుకు ఆపినట్టు? వీటన్నిటికీ సక్రమంగా ట్యాక్స్ కట్టలేదు. సీల్ వేసి రేపు ఉదయం వెరిఫై చేసాకే మీ సరుకు బయటకు కదులుతుంది. ఇప్పుడు నేను సరుకు అమ్మకపోతే నాకు లక్షల మీద నష్టం వస్తుంది. మీరు గవర్నమెంట్ కి కోట్లు నష్టం చేస్తున్నారని మాకు తెలుసు. కైసా తెలుసు జీ. Shut up. ముందు లారీ లోపలికి పోనివ్వండి.
సాబ్ మరగా లోపల దొంగ సరుకుంది. అలా ఏడుపెందుకయ్యా మొగుడు పోయిన దానిలాగా? రేపు దాని మీద పరువు నష్టం దావా వేస్తానులే, కంగారు పడ. లాయర్కు దేక్తా హై. ఏమిటి ఇలా ఏడుస్తూనే దేకుతావా? రేపు పొద్దున్నే దేకుతూ గానిలే, ఊరుకో. వాట్ యు మీన్? నేను అశ్వత్థామ చెల్లెల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. గెటప్. నువ్వు దద్దోజనం అనుకున్నాను. నీ మొహానికి లవ్వొకట. ఏదో మా డాడీ బ్రతిమలాడాడు కదా అని ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. ఇప్పుడు 10 మందిలో రేటా పెళ్లి ఆగిపోయిందని అలా అయిందో నీ అంతు చూస్తాను. నువ్వు ఇన్సల్ట్ చేసినా భరిస్తాను, తిట్టినా పడతాను. కానీ ఈ పెళ్లి ఇష్టం లేదని మా ఇంట్లో వాళ్ళకి చెప్తే ఒప్పుకోవటం లేదు. కనీసం నువ్వేనా చెప్పి వాళ్ళని ఒప్పించు. మా డాడీ టాప్ సర్కిల్లో అందరికీ చెప్పేసిన తర్వాత ఈ పెళ్లి ఆగడం జరగదు. అలా ఆపాలని చూసావో మీ కుటుంబం పరు వీధుల పాలు చేస్తాను. రేపొద్దున అది ట్యాక్స్ కట్టని సరుకులన్నింటినీ పట్టుకుని మనకు బేడీలు వేస్తుందేమో. బీడీలు తాగుతూ బేడీలు వేసేవాడిని నేను ఇక్కడ ఉన్నాను కదా. నామాలు పెట్టి ఇంతకాలం ప్రజల్ని నమ్మించినా ఆడది పట్టేసిందన్న ఆగ్రహంతో ఉన్నాను. పోయా మందుబై. మనం ఇక్కడ కూర్చుంది కేవలం మందు తాగటానికేనా? ఉపాయం చెప్పబోయా మగడా. రేపు గోడౌన్ సీల్ కుమారి సుధ విప్పుతుంది. ఆ సంచుల్లో ఉన్న స్మగుల్ గూడ్స్ బయటపడతాయి. ఇదేగా మీ భయం? ₹1 కోటి సరుకు లోపల ఉంటే భయం కదా సాబ్? మీకు నష్టం రాకుండా ఉండాలంటే బ్యూటిఫుల్ ఐడియా చెప్తాను. ఏమిటది?